ఈ సంస్కరణలు దాదాపుగా మన దాన్ని ఏమంటారు ఒక 10-15 ఏళ్ల నుంచి నడుస్తుంది. అదే 18 నెలల నుంచి 18 నెలల నుంచి చేసిన ప్రయత్నం ఇప్పుడు సక్సెస్ అయింది. రెండవది ఏంటయ్యా అంటే ఈ వ్యవహారాన్ని ఎలా పరిష్కరించాలి అన్నటువంటి దగ్గరన వాళ్ళు పక్కా ప్లాన్తో ఉన్నారు. ముందు రూపాయిని ఏదైతే పన్ను ఎగ్గొట్టే విషయాల నుంచి యువతలకు తీసుకొచ్చారు, పన్ను ఎగ్గొట్టే స్టేజ్ నుంచి దారికి తెచ్చారు. తద్వారా గతంలో లేని ఆదాయం నెలకి 1,50,000 కోట్లు అట్లా చేతిలో పడిపోతుంది. క్యాష్ చేతిలో రన్నింగ్ క్యాష్. మీకు ఇదివరకు ప్రతి 2 నెలలకి 3 నెలలకి ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పడుకోవడం, ఐఎంఎఫ్ నుంచి అప్పడుకోవడం, వాడు 1,00,000 షరతులు పెట్టడం జరిగింది. మోడీ వచ్చాక ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? ఈ అడుక్కునేది రాష్ట్రాలు అడుక్కుంటాయి. కేంద్రం షూరిటీ మాత్రం ఇస్తుంది, కేంద్రం అప్పడగట్ల ప్రపంచ బ్యాంక్ నిధి. ఎందుకు? ఈ హార్డ్ హిట్టింగ్ క్యాష్ ఇది. ఏ నెలగా నెలగట్టేస్తున్నాం కదా జిఎస్టీ. నేనే ఉన్నాను, ఏ నెలగా నెలగట్టేస్తా జిఎస్టీ, తప్పదు. నెల అయ్యేటప్పుడు జిఎస్టీ కట్టేయడమే, మన డబ్బులు ఇందులో దాచుకునేది ఏం లే. అక్కడ కట్టేస్తున్నప్పుడు ప్రభుత్వానికి లంసంగా అమౌంట్ వస్తుంది. దాంట్లో కొంత తగ్గించుకోవాలని డిసైడ్ అయింది. దాంట్లో కొంచెం ఇప్పుడు తగ్గించుకుంటుంది, దాన్ని బెనిఫిట్ చేస్తుంది. ఎందుకని? ఎప్పుడైతే రూపాయి మన చేతిలో ఆడుతుందో నాకు 1000 రూపాయలు మిగిలింది. అంటే సింపుల్ చెప్తాను. నేను ఇక్కడ నేను TV9లో పనిచేసేటప్పుడు నా జీతం ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు 10,000, తర్వాత విజయవాడలో ఉండగానే 11,500, ఆ తర్వాత 12,500, 13,500 దాకా వెళ్ళింది 3 ఏళ్ళలో. ఆ తర్వాత వైజాగ్కి వెళ్ళినప్పుడు 15,000, రెండో ఏడాది 17,500. ఇది హైయెస్ట్ శాలరీ. తర్వాత తిరుపతి వెళ్ళేటప్పటికి 25,000 చేశారు, 6-7కి అట్లాగా. అక్కడ ఉండగానే ఏకంగా 60,000